హరే కృష్ణ. ఎంతమంది గురువుల్ని నేను స్వీకరించవచ్చు అన్నది ప్రశ్న. గురువుల్ని ఎంతమందినైనా మనం స్వీకరించవచ్చు. మనము భాగవతం చూసినట్లయితే అవధూత కథ మనకు తెలుసు. ఆయన యదు మహారాజ్ కథ, యదు మహారాజు అవధూత. ఆ అవధూత ఈ సృష్టిలో అనేకమైనటువంటి అంశాల్ని ఆయన గురువుగా స్వీకరించాడు. అట్లా మన జీవితంలో కూడా గురువులు ఎంతమందైనా ఉండొచ్చు, కానీ దీక్ష గురువు ఒక్కరే అని శాస్త్రం మనకు తెలియజేస్తుంది. శిక్ష గురువులు ఎంతమందైనా ఉండొచ్చు, దీక్ష గురువు ఒక్కరే. ఆ దీక్ష గురువే మన బాధ్యత ఆయన స్వీకరిస్తాడు, మనల్ని భగవద్ధామానికి చేర్చేదానికి. కొన్నిసార్లు శిక్ష గురువులు కూడా మనము శరణాగతి పైన ఆధారపడి ఉంటాం. మనము శిక్ష గురువు కూడా శరణాగతి పొందితే ఆయన కూడా భగవద్ధామానికి మనల్ని చేర్చగలడు. అందుకని గురువులు ఎంతమందన్నా ఉండొచ్చు, అయితే దీక్ష గురువు ఒక్కరే అని చెప్పి చెప్పడం జరిగింది. శిక్ష గురువు పరంపర కూడా మన గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో ఉంది. అందుకని గురువులు ఎవరి నుంచన్నా మనము మంచిని మనం స్వీకరించవచ్చు. ప్రామాణికమైనటువంటి వ్యక్తి ఎవరన్నా కానీ ఆయన నుంచి మనం శిక్షని పొందవచ్చు. ఆ రకంగా పొంది మన గమ్యాన్ని చేరుకోవచ్చు. హరే కృష్ణ.